తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినిమాల నిర్మాత దిల్ రాజు సారు ఇమానందిని ప్రమాణం చేసిండు. ఒదికు మలి సర్కారు వచ్చినాక సినిమా రంగమును సీఎం రేవంత్ సారు చిన్న చూపు చూస్తున్నాడని కొందరు అంటుర్రు. ఆ పేరంటానికి ముఖ్యమంత్రి సారు కూడా హాజరుపడి దిల్ రాజు సారు దిల్కుజ్ చేసిండా చూద్దాం పారి. దిల్ రాజు సార్ ఇట్లా ఇమానంది అన్నాడు. సినిమా కంపెనీని ఇంకిత ముంగడికి తీసుకుపోయేందుకు పని చేయాలని ఇప్పటికే చాలా మంది సినిమేషకాలు దిల్ రాజు సార్కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్తున్నారు. చైర్మన్ కొలువులకు ఎక్కిన దిల్ రాజు సార్ కూడా ఇట్లా అనుకొచ్చిండు. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డీసీకి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. ఈయనరా రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా రంగానికి నడమల వారధిగా నిలబడి వాళ్ళ బాధలను గోసలను వాపుకుంటా సినిమా రంగం అంటే తెలంగాణ హైదరాబాదు అని దునియా మొత్తం తెలిసేటట్టు పనిచేయాలని సీఎం సారు దిల్ రాజు సార్తోనే అన్నాడట. అయ్యా దిల్ రాజు సారు ఆయన మంచిగానే అన్నాడు, మీరు మంచిగానే విన్నారు. మీరు మరి మన తెలంగాణ భాష యాసలతో చేస్తున్న చిన్న చిన్న సినిమాలను కూడా బయటకు పట్టుకొచ్చి సినిమానే జీవితంగా బతికేటోళ్ళందరినీ కూడా బాగుపడేటట్టు చూడుండ్రి. తెలంగాణలో కూడా చాలా మంది టాలెంట్ ఉన్నోళ్ళుండ్రు. ఎప్పుడు చూసినా పాలి రాష్ట్రాల ఏషకాలను పెట్టి పదే పదే సినిమాలు తీసుకుంటా తెలంగాణ మీద ఇడిచిపెట్టి మొగని సొమ్ము తిని ఎవలపాటనో వాడినట్టు చేయకుండా ఇప్పటి సందాన అట్లా కాకుండా చూడుండ్రి అంటుర్రు. ఇప్పటికీ సినిమాల అవకాశాలు రాక యూట్యూబ్లో షార్ట్ ఫిలింలు చేసుకుంటా కాలమెల్ల తీస్తున్న కళాకారులు చూస్తున్నోళ్ళు.